ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుః కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే యోగము. జ్యోతిష్శాస్త్రంలో ప్రతిదీ యోగమే. 2 వివాహాల యోగం అంటారు, ధనయోగం అంటారు, ఇలా రకరకాలు. అయితే కామన్గా కొంతమందికి జన్మజాతకంలో యోగాలు తెలుసుకోవాలని ఉంటుంది. అంటే గజకేసరి యోగం ఉందంట కదండి, బుధాదిత్య యోగం ఉందంట కదా, అనఫా యోగం ఉంది, సులభా యోగం ఉంది అంటూ ఉంటారు. అసలు ఈ యోగము కొంతమంది జాతకాల్లో కనబడుతున్నా వాళ్ళకి ఫలకృతం ఇవ్వవు. కొంతమందికి పెద్ద యోగాలు లేనట్టుగా అనిపిస్తున్నా మంచి జాతకంగా కనిపిస్తుంది. ఆ యొక్క క్లారిటీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క యోగం అసలు ఎప్పుడు ఫలవంతం అవుతుంది, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఒకవేళ అది ఫలం ఇవ్వట్లేదు, ఫలితం రావట్లేదు అన్నప్పుడు మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఆ యోగం ఫలిస్తుంది, ఎటువంటి కర్మ ఆచరిస్తే ఆ యొక్క యోగం ఫలిస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క యోగం ద్వారా తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్లో హెల్త్ ఇష్యూస్ అసలు ఎందుకు వస్తాయి అంటే రోగబారిన పడడము, విపరీతంగా ఇబ్బంది పడ్డము, అది ఎలా తగ్గుతుంది. అసలు మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది మన యొక్క శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం, వ్యాధి రూపేణ వర్ధతి అని కూడా అంటూ ఉంటారు. అయితే పూర్వజన్మలో చేసినటువంటి పాపమే వ్యాధి రూపంలో వస్తుంది. ఎందుకంటే మనం వేరే రూపాల్లో వస్తే మనిషి తప్పించుకోగలుగుతాడు. ఓ శత్రు రూపంలో వస్తే శత్రువు నుంచి తప్పించుకొని తిరగలుగుతాడు. ఇంకొక లేదా ఒక గొడవ రూపంలో వస్తే ఆ గొడవ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. కానీ వ్యాధి రూపంలో వస్తే మనిషి తప్పించుకోలేడు. ఎందుకంటే ఆయనతోనే ఉంటుంది, లోపలే ఉంటుంది. ఏదో ఈశ్వర అనుగ్రహంతోనో అమ్మవారి అనుగ్రహంతోనో అప్పుడు తగ్గాలి. సరైన డాక్టర్ సరైన వైద్యం ఇచ్చినప్పుడు, సరైన మెడిసిన్ పడ్డప్పుడు. అది ఎలా అవుతుంది అంటే కేవలం మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటేనే మళ్ళీ ఆ మంచి డాక్టర్ దొరుకుతాడు మీకు. ఆ పుణ్యము పాపము ఎలా వస్తుంది అని శాస్త్రం ఎలా చెప్తుంది అంటే పూర్వజన్మ కృతం పాపం ఏదైతే చెప్పిందో ఇదే పద్ధతిలో మనకి పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. అంటే ఉపకారం చేసావు, నువ్వు మాట సహాయం చేస్తావా, ధన సహాయం చేస్తావా, లేకపోతే ఒక ధైర్యం చెప్తావా, లేకపోతే ఏదైనా తినడానికి ఇస్తావా, ఫుడ్ లేని వాడికి ఆ రకంగా చేస్తే ఇది పుణ్యము. ఇంకొకరిని ఇబ్బంది పెట్టావు, వాడి దగ్గర ఉన్నటువంటి ఫుడ్ నువ్వు లాగేసుకున్నావు, లేదా రెండవది వాడిని ఏదో రకంగా హింస పెట్టడం మొదలుపెట్టావు, వాడు బాధపడేలాగా, అది పాపం కిందకి మారుతుంది అని శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అంటే రోగం రావడానికి కారణం అది. అయితే మరి జన్మజాతకంలో ఎక్కడ కనిపిస్తుంది ఈ వ్యక్తికి రోగం వచ్చింది, ఎప్పుడు వస్తుంది అనేటువంటిది అంటే 4వ స్థానం ముఖ్యంగా. ఎందుకంటే 4వ స్థానం అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది 5వ స్థానానికి వ్యయస్థానం. 5వ స్థానంలో మనకి జ్యోతిషాస్త్రంలో ఇమ్యూనిటీ అంటారు. రుణరోగ శత్రువుని తగ్గించే స్థానం. తగ్గించే స్థానాన్ని డియాక్టివేట్ చేసేది 4వ స్థానం. 5వ స్థానం పాడైపోయింది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది వ్యక్తికి. సరిపోదు, ట్యాబ్లెట్ వేస్తే పని చేయట్లేదండి, ఆ డాక్టర్ దగ్గర తిరిగాము, ఈ డాక్టర్ దగ్గర తిరిగాము, అంటే బలం లేదు, పంచమం బలం లేదు, అంటే ఆలోచనలు అన్నీ పోయాయి. ఎంతసేపు వాళ్ళ ఆలోచనలో నాకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది కదా, తర్వాత ఏమిటి, నేను ఏమైపోతాను అనేది పిచ్చి పిచ్చి ఆలోచనలు పెరుగుతుంటాయి. బికాజ్ ఆఫ్ ఆలోచన స్థానం ఇది 5వ స్థానము. మనస్థానం 4వ స్థానం. అందుకే చూడండి, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఏమంటారు, బాబు నువ్వు ఫస్ట్ ఆ మనసులోంచి తీసేయి అంటూ ఉంటారు. అది ఉండేసరికి నిద్ర పట్టకపోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. 6వ స్థానం నిజంగా రుణరోగ శత్రుస్థానం, 6th హౌస్. అంటే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా డైరెక్ట్గా 6వ అధిపతి మహాదశ రాగానే రోగం రావాలని రూల్ లేదు. ఈ 4వ స్థానం కనెక్ట్ అయితే 6వ స్థానానికి అప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎందుకంటే 4వ స్థానాధిపతి 6వ స్థానంలోకి వచ్చినప్పుడు, కనెక్టివిటీ వచ్చినప్పుడు 4, 6 కానీ 6, 4 కానీ, లేకపోతే 4ని 6ని రూల్ చేసి పోర్ట్ఫోలియోస్ కనెక్ట్ అవ్వడం కానీ, అది 8 కనెక్ట్ అయితే దీర్ఘరోగాలు అంటారు. అంటే ఒక రోజులో పోదది, సంవత్సరాల తరబడి ఆయన అలాగ క్యారీ చేస్తూనే ఉంటాడు. ఎప్పటి నుంచి ఉందండి అంటే 20 ఏళ్ళ నుంచి పడుతున్నాను అంటాడు. అంటే దీర్ఘరోగాలు వచ్చే సమయమా,
ఎయిత్ కనెక్టివిటీ వచ్చింది, లేదా సాటర్న్ కనెక్టివిటీ వచ్చింది, లేదా జస్ట్ ఒక 1-2 మంత్స్ వచ్చిపోయేదా, 4 రోజుల్లో వచ్చిపోయేదా అనేటువంటిది డిపెండ్ ఆన్ మీ జన్మజాతకంలో 4వ అధిపతి, 5వ అధిపతి, 6వ అధిపతి. అంటే ఎలా చూస్తాము, మేషలగ్నం ఉంది, 4వ అధిపతి ఎవరు, చంద్రుడు, 5వ అధిపతి రవి, 6వ అధిపతి బుధుడు. అలా ప్రతి లగ్నానికి చూసుకోవాలి. ఎవరికి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఫస్ట్ లగ్నం నుంచి 4, 5, 6 అధిపతులు ఆ రాశిలో ఉండే గ్రహాలకు సంబంధించిన దానం ఫస్ట్ ఇచ్చేసేయండి. దానివల్ల ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ అంటే ఎలాంటి రిలీఫ్ వస్తుంది, మీరు పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఆరోగ్యపరంగా దాని నుంచి కొంత ఉపశమనం వచ్చి ఈ 3 రాసుల్లో ఉండే గ్రహాలు లేదా ఈ 3 రాసుల్లో ఉండే అధిపతులకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పుణ్యము ఓపెన్ అవుతుంది, మీకు పూర్వజన్మలో ఉన్నటువంటి పుణ్యం. అప్పుడు సరైన డాక్టర్, సరైన వైద్యం మీకు జరుగుతుంది. అది కాని పక్షంలో జరగదు. సరే, ఇప్పుడు మరి నాకు జాతక చక్రం లేదు కానీ హెల్త్ ఇష్యూ ఇబ్బంది పడుతున్నాను, సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యుడిని ఎంత ఆరాధిస్తే, ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అనేటువంటిది మనకు శాస్త్రాల్లోని వేదంలో ఉన్నటువంటి అంశం. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినియే నమః అనే మంత్రం చేస్తూ మీరు నీళ్లు తాగినా, ఫుడ్ తిన్నా, ఏం చేస్తున్నా సరే, అంటే ఆహారం తీసుకునే సమయంలో నేను చెప్పేది, ఒక జ్యూస్ తాగుతున్నాము, ఒక పండు తింటున్నాము, అన్నం తింటున్నాము, ఒక టిఫిన్ చేస్తున్నాం అనుకోండి, ఒక నీరే తాగుతున్నాం. తినేటప్పుడు తాగేటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే క్రీమ్, ఐస్ క్రీమ్లో క్రీమ్ గుర్తుపెట్టుకోండి, క్రీమ్ అచ్యుత అనంత గోవింద అని మనసులో అనుకుంటూ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు తీసుకునేటువంటి ఆహారము, పానీయము ఏదైతే ఉందో అది ఔషధంగా మారుతుంది అంటూ ఉంటారు. మరీ బాగా దీర్ఘరోగాలు ఉన్నాయండి, మాకు తగ్గట్లేదు అనుకునేటువంటి వారు అశ్విని నక్షత్రం రోజు, అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతూ ఉంటారు, తగ్గట్లేదు, అశ్విని నక్షత్రం నాడు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి గణపతి ఆరాధన చేసుకొని ఆ రోజు వెళ్ళి కొత్తగా ఏదైనా మెడిసిన్ మారుస్తున్నారు తీసుకోవాలి, ఆ రోజు ఔషధాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు దోషము తగ్గుతుంది. పశ్చాత్తాపడండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఏదో తప్పిదం చేశాను, అందుకే ఈ రోగ రూపంలో నన్ను ఇబ్బంది పెడుతుంది, నాకు ఉపశమనం లభించు అని అమ్మవారి పాదాలు పట్టుకోండి, ఈశ్వరుడు పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. చాలామందికి జ్యోతిష్శాస్త్రం పట్ల అపోహలు కొన్ని ఉన్నాయి, అవి నేను మీకు ఈరోజు క్లియర్ చేస్తాను. ఏమిటంటే పాయింట్ నెంబర్ 1, ఒకటి జన్మజాతకం ఒక ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనకు బయట కలిగేటువంటి ఏలినాటి శని కావచ్చు, రకరకాల గ్రహస్థితులు మారుతున్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామందికి దాని మీద ఎక్కువ అపోహలు ఉన్నాయి. అది వచ్చినప్పుడు అసలు ఇంకేమీ పని అవ్వదు అని అనుకుంటారు, కానీ అది పూర్తిగా తప్పు. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమి శని, అష్టమి శని కానీ వచ్చినప్పుడు వర్క్స్ స్లో అవుతాయి, కానీ అసలు పని అవ్వకపోవడం అనేటువంటిది జరగదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జాతచక్రంలో ముఖ్యంగా ఒక యోగం ఉన్నప్పుడు ఆ యోగము, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి యోగాలు ఏమన్నా, ఆ యోగం పర్టికులర్గా శనే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, కర్మకారకుడైన శనే దాన్ని ఫలకృతం చేస్తుంటాడు. దానిలో స్ట్రెస్ కానివ్వండి, కలిసి రావడం కానివ్వండి, అవన్నీ. ఎందుకంటే శని న్యాచురల్ 10th and 11th లార్డ్, కాబట్టి మీకు ఏలినాటి శని నడుస్తుందని భయపడాల్సిన పని లేదు. ఆ ఏలినాటి శని ఏ యోగాన్ని ఇచ్చే దాని మీద నడుస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏలినాటి శని సమయాల్లో సీఎంలు, పిఎంలు, పెద్ద పెద్ద మినిస్టర్లు, మంచి మంచి కంపెనీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్క ఇబ్బందే అయితే మరి మిగతా వాళ్ళకి మంచి ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ ఏ యోగమైనా ఒక్కొక్కసారి మనకు ఫలించకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే అది ఏ ఫలితం ఇస్తుందో దానికి సంబంధించిన దాంట్లో మనం ఉండం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఒక స్కీమ్ రిలీజ్ చేసింది. స్కీమ్ రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కీమ్ రిలీజ్ చేయగానే మనకు అది రావాలని రూల్ లేదు. దానికి సంబంధించినటువంటి విషయంలో నువ్వు అప్లై చేసుకోవాలి. అంటే ఉదాహరణకి రైతులకి రుణమాఫీ అని చెప్పింది. చెప్పినప్పుడు ఏం చేయాలి, రుణం ఎంత ఉంది, ఏ బ్యాంకులో ఉంది, ఆ బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకొని, అయ్యా నా రుణం ఇది పరిస్థితి, నా పరిస్థితి ఇది అన్నప్పుడు రుణమాఫీ మీకు వర్తిస్తుంది. గవర్నమెంట్ రిలీజ్ చేయగానే వెంటనే అయిపోవాలని రూల్ లేదు.
అదేవిధంగా గవర్నమెంట్ పేదల కోసం ₹2 బియ్యం ఇట్లాంటిది ఇస్తుంది అనగానే నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు కదా, నువ్వేం చేస్తావు, వెళ్ళి నీ కార్డు తీసుకెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు వస్తుంది. అంటే ఏమిటి ఇక్కడ, మరి కొన్ని అవయోగాలు ఉంటాయి. అంటే ఏంటి, ఇది చేస్తే ఇది ఫైన్ అంటాడు గవర్నమెంట్. అంటే నువ్వు సిగ్నల్ కనుక దాటినట్లయితే నీకు ఇంత ఫైను, హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించినట్లయితే ఇంత ఫైను అని ఉంటుంది కదా. ఇంట్లో కూర్చున్నంతసేపు ఏం జరగదు, నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తేనే ఫైన్ పడుతుంది. అలాగే గ్రహాలు కూడా ఏం చేస్తాయంటే, నీకు ఒక యోగం రావాలి అన్నప్పుడు ఆ యోగానికి తగ్గట్టుగా నువ్వు కర్మ చేస్తున్నావా లేదా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు టీచింగ్ లైన్లో ధనయోగం ఉంది అనుకుందాం కాసేపు, టీచింగ్ లైన్స్లో. అప్పుడు నువ్వేం చేయాలి, టీచర్గా నువ్వు స్టార్ట్ చేయాలి నీ కెరియర్ని. అప్పుడు టీచింగ్ మూలంగా ధనయోగం స్టార్ట్ అవుద్ది. అంతేగా టీచింగ్ మూలంగా ధనయోగం ఉందనగానే ఇంట్లో కూర్చోగానే టీచింగ్ మూలంగా ధనయోగం రాదు. లేదు, మరి కొంతమందికి బిజినెస్ మూలంగా ధనయోగం ఉంది అంటాం. బిజినెస్ స్టార్ట్ చేస్తే కదా బిజినెస్ మూలంగా ధనయోగం వచ్చేది. లేదా బిజినెస్ మూలంగా ధనం పోయే యోగం ఉంటుంది. అంటే అప్పుడేంటి, బిజినెస్ స్టార్ట్ చేస్తేనే పోయే యోగం. అంటే మీకు ఏదుందో యోగము, దానికి సంబంధించిన జోలికి వెళ్ళినప్పుడే కదా మీకు నష్టం కానీ కష్టం కానీ లాభం కానీ జరిగేది. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక యోగం కలగాలి అంటే మీరు దానికి సంబంధించినటువంటిది టచ్ చేసినప్పుడే అవుతుంది, కానీ అంత ఈజీగా అవ్వదు. అయితే ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది ఏమిటంటే, ఏమండి మనం ఏమీ చేయకుండా రోగం వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది, ఇట్లాంటివి ఉంటాయి కదా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు. అంటే వదిలినటువంటి బాణం లాంటిది, అది ఆగదు, అది కర్మలో ఖచ్చితంగా ఉంటుంది కొన్నిసార్లు. అంటే అలాగా ఎంత చక్కగా ఎంత మంచిగా ఉన్నా సరే జీవిత భాగస్వామితో గొడవలు అయిపోయి వాళ్ళు సరిగ్గా లేక డివోర్స్ అయిపోతుంది. అంటే వాళ్ళ జాతకాల్లో రెండో వివాహ యోగం ఉంది అని అర్థం అనమాట. అలాంటప్పుడు ఏం చెప్తుంది శాస్త్రము, పురుషుడైతే అర్క వివాహం చేసుకోవాలి, స్త్రీ అయితే కుంభ వివాహం అని ఉంటుంది. అది వివాహానికి ముందు చేయించుకొని దాని తర్వాత మీరు వివాహం చేసుకున్నట్లయితే ఇబ్బంది రాదు. అది ఒక రెమెడీ ఉంటుంది దానికి. అదేవిధంగా వ్యాపారమే తల్లిదండ్రుల నుంచి, తండ్రి తాతల నుంచి వ్యాపారమే వస్తుంది, కానీ ఇతని జాతకంలో వ్యాపారం పెద్దగా లేదు. అలాంటప్పుడు ఏంటి, అదొకటే తెలుసు, ఆ వ్యాపారం రాణించడానికి నువ్వు ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, రోజు ఏ మంత్రం జపించాలి, లలితాసహస్రనామాలు ఏ మంత్రం జపిస్తే నీకు ఇబ్బంది పోతుంది అనేటువంటిది ఆ కీ పాయింట్ పట్టుకోగలగాలి. అప్పుడు ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతాడు. కొన్ని ఇంకా ఖచ్చితంగా అనుభవించాల్సిన కర్మలు కొన్ని ఉంటాయి, అవి మనం తప్పించుకోలేం అంత ఈజీగా. కాకపోతే అది కూడా తప్పించుకోవచ్చు. ఎప్పుడు అమ్మవారి పాదాలని శరణాగతి అంటారు. అంటే అమ్మ నువ్వు తప్పితే మరొకటి ఏమీ లేదు, నాకు నువ్వే నాకు శరణు, నేను నిన్నే నమ్ముకున్నాను, నా కర్మ అంటే నేను చేసేటువంటి నిత్యం చేసేటువంటి పని ధర్మబద్ధంగా చేస్తున్నాను, నువ్వే శరణము అన్నప్పుడు అమ్మవారే రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఇంకొక అపోహ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే, పలానా మహాదశ నడిచేటప్పుడు లేదా పలానా వ్యక్తికి ఒక దేవతా స్వరూపం చెప్తారు, మరి అందరికీ ఎందుకు ఒకటే చెప్పరు అనేటువంటిది. ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి యాక్సిడెంట్ అయి బ్లడ్ పోయింది. బ్లడ్ ఎక్కించాలనగానే ఏదో ఒక బ్లడ్ తీసుకొచ్చి ఎక్కిస్తాం, ఎక్కించం ఎందుకు, అతని గ్రూప్ ఏంటి, ఆ గ్రూప్కి ఏ గ్రూప్ బ్లడ్ ఎక్కించుకుంటే కరెక్ట్ అనేటువంటి తెలిసి దాని ద్వారా ఎలా చేస్తాం. అలాగే ప్రతి జాతకుడికి కూడా పూర్వజన్మల నుంచి ఒక దేవత వస్తూ ఉంటుంది వీళ్ళని రక్షించడానికి. ఆ ఉపాసన చేసిన ఉంటాయి. మీరు ఎవరిని ఉపాసిస్తే మిమ్మల్ని రుణరోగ శత్రువు నుంచి బయటపడేస్తుంది అనేటువంటిది ఉంటుంది. ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురికి వేరువేరుగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఇద్దరికి ఒకటి ఉంటుంది, ఒక్కొక్కసారి నలుగురికి ఒకటే ఉంటుంది. అది మీరు పట్టుకోగలిగితే జన్మ యొక్క సార్థకత, అంటే మీరు ఈ జన్మలో రుణ రోగ శత్రు పీడల నుంచి బయటపడతారు. ఆ రకంగా ఒక యోగం ఏర్పడాలంటే ఏం చేయాలి, అసలు ఏ యోగం ఏ వాటి ద్వారా ఏర్పడుతుంది అనేటువంటిది తెలుసుకుంటూ ఆ యొక్క అమ్మవారిని నిత్యము ఆరాధించి మీరు మీ యొక్క లైఫ్ని అద్భుతంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.